వాడొచ్చి ఫ్లెక్స్ పట్టుకొని వస్తే మీ వాడి కింద అడ్రస్ లేని ఫ్లెక్స్ పెట్టుకుంటే వాడి అడ్రస్ ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో ఉంటే వాడు 2 కోట్ల ఎంత నంబర్ అయింది 2,39,11,302 అయితే అది 24-26 సంవత్సరం వరకు అది ఉంటుందంటే ఎలక్షన్ల ముందు వాళ్ళ నాయన ఆఖరికి మీ పార్టీలో ఆనాటి అభ్యర్థి ఆ ప్రవీణ్ ఎదురుగా చేరితే దాన్ని చూసిన తక్షణం చెలించి స్పందించిన ఆ నాయుడు గారు రామానాయుడు గారు దాన్ని ప్రెస్లో పెడితే మీకే అట్లా ఎట్లా వచ్చింది నాకు అట్లా చూస్తూ ఉంటే ఎక్కడో సూత్రం లాగా అన్నీ కలిసే విధంగా ఉన్నాయి ఆఖరి కలుస్తాయి ఇట్లా విషయాలు కనుక ఇప్పటికీ మీరు చాలు ఇంకా మీరు ఆఖరికి మీరు ఈ రాష్ట్రంలో శాంతి భద్రతల గురించి మాట్లాడుతూ ఉన్నారు ఎంత హింసాత్మకమైన వాతావరణం పెరిగింది రాష్ట్రంలో బాబు గారు మీ కుప్పంలో అప్పు కట్టలేదని అమ్మాయి శిరీష్ అనే సంథింగ్ ఐ డోంట్ నో బట్ ఐ డోంట్ యూజ్ ద నేమ్ అట్ ద సేమ్ డే బట్ ప్రింటెడ్ ఒక చెల్లెలు ఆఖరికి అప్పుకు వాళ్ళ ఆయన అప్పు కట్టకపోతే చెట్టు కట్టేసి నువ్వు 5 లక్షలు ఇస్తే సరిపోయిందా 5 లక్షలు ఇచ్చేసి పాపాన్ని కడుక్కున్నారా మీ కార్యకర్త మీరు చాలా గొప్పగా చాలా నీతిమంతుల్లాగా మాట్లాడతారు అంతా ఆఖరికి అసలు పుణ్యత్వం అంతా నా దగ్గర ఉందని మాట్లాడుతూ ఉంటారు మీ వాళ్ళంతా ఆ ఒంగోలులో బై వీరయ్య సంథింగ్ ఆ పేరున్నావు మీ కార్యకర్తనే మీ వాళ్ళే పంపకాల్లో కూడలని అన్నారు ఎంత వాస్తవం నాకు తెలియదు మీరు పోతురి మీ మిగతా వాళ్ళు పోయిరి ఒకరు గ్రూప్కి సపోర్ట్ చేసి ఇంకో గ్రూప్ సపోర్ట్ చేసి ఇది వాట్ ఈస్ దిస్ హ్యాపెనింగ్ దిస్ స్టేట్ ఆ పల్నాడు ప్రాంతంలో ఒకే పార్టీ వాళ్ళు కొట్టుకురి అంటే ఈరోజు సమస్య పరిష్కారానికి భౌతిక దాడులు ఒక మార్గమని నమ్మే విధంగా మీ యొక్క పరిపాలన సాగుతూ ఉంది అటువంటి మెంటాలిటీ ప్రబలే విధంగా ఉందన్న విషయాన్ని గుర్తుపెట్టుకోమని నేను సవినయంగా కోరుకుంటా ఉన్నా అందరి క్షేమాన్ని కోరుకునేవాడుగా ఒక హింసాత్మకమైన ప్రవృత్తి పెరిగింది ఆఖరికి అన్ని రంగాల్లో పెరుగుతూ ఉంది దీనికి ఎవరు సమాధానం చెప్తారు లా అండ్ ఆర్డర్ని పరిశీలించే మంత్రిగా మీరే కదా కాబట్టి ఇప్పటికీ మా పార్టీపై జరిగిన అన్యాయం చెప్పమంటారా మీకు మీ రికార్డ్స్లో ఉన్నవి వైఎస్ఆర్సీపీ నాయకుల మీద హత్యా ప్రయత్నాలు 766 ఉంటున్నట్లో ఇట్లా ఉంటాయి ఇందులో పాపం ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు 370-90 మంది ఉన్నారు దాడులకు మిగతా వాడికి గురైన పిల్లకాయలే 200 పైన ఉన్నారు ఇంకా నాయకులు కార్యకర్తల కేసులు నిన్న కూడా చాలా కేసులు పెట్టి కదా ఇట్లా కలుపుకోలే పొదులు కేసులు కలపలే ఇంకా అవి పొదులు కేసులు కలపకుండానే 2400 చిల్లర ఉన్నాయి ఇంకా సోషల్ మీడియా అంటే ఇంక మరి ఇంక అసలు ఇట్ ఈజ్ అసలు అర్థమే కాదు ఎవరైనా కానీ దుర్మార్గంగా అన్యాయంగా ఉంటే అన్ని పార్టీల వాళ్ళపైన అన్ని పార్టీల వాళ్ళు ఎతికి ఆఖరికి వాళ్ళని కంట్రోల్ చేసి మంచి సమాజాన్ని సృష్టించాలి కానీ మీరు ఒక పార్టీని బేస్ చేసుకొని దాదాపు 700 పైన కేసులు 2 పార్టీలు పెట్టుకోండి నాకు అభ్యంతరం లేదు యాజ్ ఎ పర్సన్ ఐఎమ్ టెల్లింగ్ ఎవరైనా మితిమీరి రాజ్యాంగ విరుద్ధంగా మనిషి విరుద్ధంగా ప్రవర్తించింటే లెట్ దే కరెక్ట్ దెమ్ అకార్డింగ్ టు లా అట్లా లేదే అట్లా ఉండదే మొన్న శేషగిరి మన శ్రీనివాసరావు గారిని లోపల పెట్టిన ఆఖరికి బాబు సుప్రీంకోర్టు విశేషమైన అధికారాన్ని ఉపయోగించుకొని వదిలిపెట్టాల్సి వచ్చారు కాబట్టి మీరు కొద్దిగా ఆలాల ఆఖరికి మీరు మాట్లాడరు స్పందించరు ఏమీ రారు మీరు ఇట్లా కామెంట్ పాస్ చేసుకుంటా మీకు ఎట్లా మంచిగా ప్రచారం చేసుకునే అవకాశం ఉంది చేస్తారు కనుక ఈ రాష్ట్రం యొక్క పరిపాలనలో ఆర్థికంగా దివాలా తీస్తూ ఉంది ఐ ఆమ్ యూజింగ్ దిస్ వర్డ్ ఎందుకంటే అసెంబ్లీలో చెప్పిన అప్పులకి పబ్లిక్లో చెప్పే అప్పులకి చాలా తేడా కనిపిస్తుంది ఆ మధ్య లక్షల కోట్లు వీళ్ళకి లక్షల కోట్లు అంటే అర్థం లెక్క లేడా వీళ్ళకి ఆఖరి 10 లక్షల కోట్లు 12 లక్షల కోట్లు మాట్లాడుతుంది మీరు చూసిండొచ్చేమో కానీ మా గుండె పగిలిపోతుంది బయట మా ఇంట్లో వాళ్ళందరి గారు జనం ఈ లక్షల కోట్లు ఇంటా ఉంటే అసెంబ్లీలో 3,60,000 కోట్లు 70,000 కోట్లు అప్పు ఉందని చెప్తారు బయటికి పోతేనే 10 నోటికి ఏం అడ్డమేలే అంత అంటే బికాజ్ యూఆర్ వెరీ రిచ్ కాబట్టి కొద్దిమంది ఈ నిలయ విద్వాంసులు మాట్లాడుకుంటే బాగుంటుంది ఏం చేద్దాం ప్రశ్నించడానికి జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం మిగిలారు ఈ రాష్ట్రంలో బలంగా ఇంకందరిని దగ్గర పెట్టుకుంటారు కదా ప్రశ్నని పాపం దగ్గర పెట్టుకుంటారు అట్లాగే ఇంకేంది ఇంకోటి ఏదో ఉంటుంది పాపం ఢిల్లీ వాళ్ళ మాట ఆ బీజేపీ వాళ్ళని దగ్గర పెట్టుకుంటారు
అసలు వాటి ఎర్సో ఆఖరికి పదం వాడాలి. ఆఖరికి మీరు చాలా తెలివిగా వ్యవహరిస్తారు. అటుపక్క ఇద్దరు మీ వాళ్ళనే పెట్టుకుంటారు. ఈయన ప్రశ్నిస్తుండే పాపం ఓడిపోయినప్పటికి కూడా మీరు ఎంత హేళన చేసినప్పటికి కూడా ప్రజల కోసం ఉండాలి, నిలబడాలి, ప్రజల కోసం కష్టపడాలి, ప్రజలు కష్టంలో ఉంటే పోవాలి అన్న ఒక తపన తాపత్రయం ఉన్న కుటుంబం రాజశేఖర రెడ్డి కొడుకు జగన్మోహన్ రెడ్డి గారు. మీరు భూస్థాపితం అని చేస్తే మేము చప్పట్లు కొట్టాలా? ప్రజలు చప్పట్లు కొట్టాలా? పార్టీని మనిషిని కూడా భూస్థాపితం చేసామని అని అర్థం వచ్చే విధంగా మీరు మాట్లాడితే మీకు అప్పుడు అనిపించలేదా? అప్పుడు ఇప్పుడు తల నరుకుతామని అన్నాడు. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా ఒక్క మిషన్ చూపించండి అతని ఉపన్యాసాల్లో కానీ అతని దాంట్లో కానీ ఎక్కడ ఆ పదాలు వాడా? జస్ట్ విలేకరి చెప్తే రిపీటెడ్ మల్టిపుల్ టైమ్స్ ఇక్కడ అతనికి అర్థం కావడంలే. అడిగడికి మరి ఏంటంటే ఎలా చెప్పా, ఇది సినిమా డైలాగ్ కదా ఆడ విన్నానని చెప్పాడు ఆఖర్లో. కనుక దయచేసి ఇటువంటి కుట్రలు కుతంత్రాలు ఆపండి. జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఏదో కుట్ర జరుగుతుందన్న భయం అలాంటి వాళ్ళకి మొదలవుతాం. ఎందుకంటే మిమ్మల్ని ప్రశ్నించే గొంతుకే లేకుండా చేస్తే మీకు అడ్డు అదుపు ఉండదు కదా అనుకుంటా ఉన్నారేమో అందరూ కూడా. ఇప్పుడు ఎందుకంటే ప్రశ్న నిలబెట్టే వాళ్ళు వీళ్ళందరూ కూడా నీ దగ్గరే అందరినీ మెయింటైనింగ్. పెద్ద పదవులు వాడితే మీకు కోపం వస్తుంది. ఇంకా పెద్ద పదవి వాళ్ళ కోరిక నాకుంది కనుక ఇంకా అన్నీ ఆపేసేయండి. పాపం గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు 77 ఏళ్ళు పాపం. ఆఖరిలో సీట్ ఇకపోతే ఆ దుర్గేష్ సీట్ పాపం ఆ దుర్గేష్తో మాడుకొని దుర్గేష్ని పక్క ఊరికి ఏ కాన్స్టిట్యున్సీ దుర్గేష్ ఏంటే నిడదవోలు కదా వాడికి పంపిస్తే మీరు నిలబడ్డారు. నేను మీ బాధ అర్థం చేసుకోవాలి. కానీ మీ బాధకు కూడా ఒక రేషనాలిటీ ఉండాలి, ఒక డిగ్నిటీ డెకరం ఉండాలి, దాంతోపాటుగా యుక్తాయుక్త విచక్షణ జ్ఞానం ఉండాలి. ఇవన్నీ మీరు మాట్లాడిస్తున్నారని నేను పూర్తిగా భావించడం లేదు. బహుశా మీ అధినాయకుడే మాట్లాడిస్తూ ఉంటుంటాడు. ఎందుకంటే భూస్థాపితాలనే పదాల దాకా వచ్చిన తర్వాత సో ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. దిస్ ఎంటైర్ ఈజ్ ఏ కాన్స్పిరసీ. ఇందులో ఏ మొహమాటం లేదు. ఇదిగో ఈ ఫ్లెక్స్ పెట్టుకున్న ఆయన వాళ్ళ పార్టీ మెంబరు. ఈ ఫ్లెక్స్ కింద ఊరు పేరేది లేదు. ఫ్లెక్స్ ఎవడైనా ప్రింట్ చేసుకోవచ్చు. ఇంకో విధంగా అర్థం చేసుకోవచ్చు దాన్ని. ఎందుకంటే దాన్ని చదివితే ఆ ఖబర్దారు మీరు గెలిస్తే మీ సంగతి తెలుస్తావు దాంట్లో ఉండొచ్చు. ఆఖరికి అంటే భయపడి పరిగెత్తిపోయి మీరంతా వైసీపీలతో పరిగెత్తిపోవాలని చెప్పి అర్థం ఉండొచ్చు. మీ కార్యకర్త ఇదిగో మెంబర్షిప్ ఇది మీదే పచ్చగా కనిపించడంలే ఇక్కడ. ఇది క్రాస్ చెక్ చేసుకున్న మీ పేపర్ మీ ఆఫీసులోటి మావేం కాదు ఇవన్నీ. ఇంకా ఇంటికి ఫైనల్గా ఎందుకంటే కుటుంబం ఎందుకు అనుకున్నా కానీ తప్పలే. ఇదేమో వాళ్ళ నాన్నగారు ఆనాటి మీ అభ్యర్థితో సమక్షంలో ఎల్లో కండువ కప్పుకున్న రోజు ఇది. ఏం సమాధానం చెప్తారు మీరు? పడిన కుట్రంతా మీది, పదాలు మీవి, మాటలు మీవి. ముందుగానే కుట్రలో భాగంగా మీరు అనేక పదాలు రాసుకుని ఆ పదాలను స్ప్రెడ్ చేద్దాం అనుకుంటా ఉన్నారు. ఆ పదాలను స్ప్రెడ్ చేసి జగన్మోహన్ రెడ్డి గారి పైన ఏదో కుట్ర జరుగుతూ ఉంది అనే అనుమానాన్ని మా ఇంట్లో కలిగిస్తూ ఉన్నారు. ఇది ప్రజాస్వామ్య భారతదేశం. బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క రాజ్యాంగంలో నడిచే భారతదేశం ఇది. మీరు ఎర్ర బుక్కులు ఇంకో బుక్ అని పేరు చెప్తే కష్టం, మంచిదిగా ఇది. చాలాసార్లు చెప్పాం మీకు మేము. మీరు విషపు విత్తనాలు నాటుతూ ఉన్నారు. ఈ సమాజంలో చెట్టు పెరుగుతుంది, విషపు కాయలే కాస్తాయి. ఆ కాయల్ని మీరే తినాల్సి వస్తుంది. జాగ్రత్త అని ఒక హితోజు మాత్రం చెప్పాలనుకుంటాను. నమస్కారం. ప్రజలారా గమనించండి ఇటువంటి కుట్రలు కుతంత్రాలు. చివరికి అధికారాన్ని రామారావు దగ్గర నుంచి నేను చేజిక్కించుకున్నాను అని ప్రకటించి కూడా మనమేమన్నా అనలేదు కాబట్టి అట్లాగే మెయింటైన్ చేస్తూ ఉన్నాడు. సో ద కాన్స్పిరసీ కేర్ ఆఫ్ మీరే ఫిలప్ చేసుకొని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ఎనీ క్వశ్చన్ ఉంటుంది కదా? Yes, not only left parties, people oriented politicians, everybody. We are requesting, not demanding, we are requesting. Don't spread hate politics.
Don't spread violence in that. Please act accordingly, constitution law. Don't spare anybody. What a small thing. Those people are in the same party, TDP. They are fighting for the liquor shops. They are fighting for some bribe. Nobody is worrying about that. Anybody going to give complaint? They didn't take. They need the approval of the power party. The people are telling that. Anna వాళ్ళు చెప్పాలట అని చెప్తా ఉన్నారు. So I am requesting them, please don't spoil Andhra Pradesh state. Please try to solve the problems. Now we are going to the Visakhapatnam. You are hosting Honorable Prime Minister of India there. Why don't you get assurance not privatizing the steel plant? Please ask, open your mouth in front of him and ask. Get confidence, get the word from the Modi Sahab. Steel plant is not going to be privatized. Ask him. And second thing, why don't you ask, please add Araku area into the Visakhapatnam railway zone. Visakhapatnam railway zone lo Araku undadu. Please ask open. At the same time, please open your mouth, my dear CM sir. Please get the special funds for the Rayalaseema and Uttarandhra. And ask him, please finish Polavaram as soon as possible to wet the throat of the Rayalaseema people. Like this, please open. Yoga means not Mauna Yoga. Mauna Yoga వద్దండి. ఈ రాష్ట్రం కోసం మాట్లాడమని ఐఎమ్ రిక్వెస్టింగ్. వన్స్ అగైన్ ఐఎమ్ రిక్వెస్టింగ్ హిమ్ బికాజ్ ఈజ్ చీఫ్ మినిస్టర్. ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ ద డిపార్ట్మెంట్స్. డోంట్ ప్లీజ్, మీరు దయచేసి వైలెన్స్ వైపుగా ఈ రాష్ట్రాన్ని తీసుకెళ్ళద్దండి. ఈ రాష్ట్రంలో అటువంటి వాతావరణాన్ని మనం ఇప్పుడు ఆదిలోనే దాన్ని అణచేసి తప్ప లాభం లేదని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.